డాక్టర్స్ రీసెంట్ గా చెప్తున్నారు, మీరు ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చాలా మంది గైనకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, అమ్మాయి వల్లే ప్రెగ్నెన్సీ స్టాప్ అవ్వదు, అమ్మాయి హార్మోన్స్ పీసీఓడి వల్ల కాదు, అబ్బాయిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అబ్బాయి వల్లనే జెండర్ ఏదన్నది తెలుస్తుంది. అమ్మాయి మాక్సిమం అబ్బాయిలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, లేదు అమ్మాయి వైపే తప్పు ఉందని ఈజీగా వేసేస్తారు. అవును అవును, కొన్ని ఇంపార్టెన్సీ కేసెస్ కూడా మా దగ్గరకి వచ్చాయి. వాళ్ళ అబ్బాయి ఇంపార్టెంట్ అని తెలిసి కూడా కావాలని సొసైటీ కోసం మ్యారేజెస్ చేస్తారు. కోడలికి వాళ్ళు మ్యారేజ్ అయ్యాక కోడలు తను మంచి వెల్ కల్చర్డ్ ఇండియన్ ట్రెడిషన్ నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్ అయితే తను బేర్ చేస్తుంది, ఒక 1 year వరకు బేర్ చేస్తుంది. తర్వాత ఎవరికి చెప్పుకోలేక అత్తగారికి చెప్తే ఏం కాదమ్మా, నువ్వే కంట్రోల్ చేసుకో, నువ్వే ముందు స్టెప్ తీసుకో అని చెప్పే ఇష్యూస్ కూడా చాలా చూస్తాం అన్నమాట సొసైటీలో. అసలు ఇలాంటి స్ట్రెస్ అంతా అంటే తీసుకునే అమ్మాయిలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? దీనికి పెళ్ళికి ముందే ప్రీ మ్యారిటల్తో పాటు మెడికల్ టెస్ట్లు కూడా ప్రీ మ్యారిటల్లో ఒక కాన్సెప్ట్ అన్నమాట. మెడికల్ టెస్ట్కి వెళ్తే ఎవరేంటి అన్నది, హెల్త్ ఇష్యూస్, ఫెర్టిలిటీ ఇష్యూస్ అన్నది బయటపడుతుంది అనమాట. కానీ మన ఇండియాలో అలాంటి కల్చర్ ఇంకా రాలేదు.